బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై అక్కడి ప్రాసిక్యూటర్లు భారీగా నేరాపరణలు మోపారు. దేశద్రోహం సహా హత్య కేసులు ఇందులో ఉన్నాయి. బంగ్లాదేశ్లో కొనసాగిన అల్లర్లకు ఆమెను బాధ్యురాలిని చేసింది యూనస్ ప్రభుత్వం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి ప్రాసిక్యూటర్లు మరో కేసు నమోదు చేశారు. సామాన్య పౌరులపై క్రూరత్వం ప్రదర్శించినట్లు ఆరోపణలు చేశారు. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని ఆమె క్రూరంగా అణచివేయాలని చూసినట్లు అభియోగంలో పేర్కొన్నారు. భద్రతా దళాలు తమ పార్టీ సభ్యులు ఈ ఉద్యమాన్ని అణచివేసేందుకు చర్యలు తీసుకోవాలని హసీనా నేరుగా ఆదేశించినట్లు గుర్తించామని చెప్పారు. ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు, వీడియో ఆధారాలు ఉన్నాయని చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం తెలిపారు. దీనికి 81 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. దేశంలో సంక్షోభ సమయంలో భద్రతా దళాలు తీసుకున్న చర్యలకు నాటి దేశాధినేత హసీనాదే బాధ్యత అని తాజుల్ చెప్పారు. ఆమె చేపట్టిన అణచివేత కార్యక్రమంలో దాదాపు 1500 మంది మరణించగా 25,000 మంది గాయపడ్డారని అభియోగాల్లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ అంశంపై షేక్ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె దేశం విడిచి పారిపోయారు. దీంతో మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత హసీనాపై యూనస్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే ఆమెపై 100కు పైగా కేసులున్నాయి. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ కూడా ఆమెపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.